మీ వ్యాపారంలో మీరు లేనప్పుడు మీ ఉద్యోగులు మీకు తెలియకుండా మీ బ్రాండ్ ప్రతిష్టని ఎలా దెబ్బతీస్తారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ వినండి. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మీ వ్యాపారంలో మీరు లేనప్పుడు మీ ఉద్యోగులు మీకు తెలియకుండా మీ బ్రాండ్ను ప్రతిష్టను ఎలా దెబ్బతీస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. చిత్తూరులోని ఒక చిన్న కాలనీలో భాస్కర్ రావు గారు రిటైర్డ్ అయిన తరువాత తన పెన్షన్ డబ్బులతో అమృతధార అనే పేరుతో ఒక చిన్న పాల కేంద్రాన్ని ప్రారంభించారు. 10 గేదెలతో ఆ వ్యాపారాన్ని ప్రారంభించారు. వాటికి కేవలం సేంద్రియ దాణానే పెట్టి కల్తీ లేని స్వచ్ఛమైన పాలను చుట్టుపక్కల ఇళ్లకు అమ్మడం ఆయన లక్ష్యం. పాలు చిక్కగా రుచిగా ఉండడంతో అనతి కాలంలోనే మంచి పేరు వచ్చింది. వ్యాపారం పెరుగుతున్న క్రమంలో దానిని చూసుకోవడానికి కిరణ్ అనే చురుకైన యువకుడిని పనిలో పెట్టుకున్నారు. కిరణ్ చాలా కష్టపడి పనిచేసేవాడు. డెలివరీలను నిర్వహించడం, కొత్త కస్టమర్లను చూసుకోవడం, వాట్సాప్ ద్వారా నెలవారీ సబ్స్క్రిప్షన్లు నిర్వహించడం వంటి పనులను తానే చూసుకోవడం మొదలుపెట్టాడు. అతని రాకతో అమృతధార వ్యాపారం రెట్టింపయింది. రోజుకు 100 లీటర్లకు పైగా పాలకు డిమాండ్ రావడం మొదలైంది. అయితే వారి 10 గేదెల నుండి అంత పాలు రావడం లేదు. కొత్త గేదెలను కొందాం, నెమ్మదిగా వ్యాపారం పెంచుదాం అని భాస్కర్ రావు గారు అన్నారు. కానీ కిరణ్, అంత సమయం లేదు సార్, మన బ్రాండ్కు ఉన్న డిమాండ్ను ఇప్పుడే వాడుకోవాలి. పక్క ఊర్లో రైతుల దగ్గర పాలు కొని మన బ్రాండ్ పేరుతో అమ్ముదాం అని ఒక కొత్త ఆలోచన చెప్పాడు. మొదట సంశయించిన కిరణ్ చెప్పిన మాటల్లో వ్యాపార కోణాన్ని అర్థం చేసుకొని భాస్కర్ రావు గారు ఒప్పుకున్నారు. అయితే ఒక షరతు పెట్టారు. మనం ఎవరి దగ్గర పాలు కొన్నా వారు కూడా మనలాగే నాణ్యమైన పద్ధతులను పాటిస్తున్నారో లేదో నిర్ధారించుకోవాలని చెప్పారు. కిరణ్ సరేనని చెప్పడంతో బయట రైతుల దగ్గర నుంచి పాలను సేకరించడం మొదలుపెట్టారు. కొన్ని నెలల పాటు అంతా సజావుగానే సాగింది. కానీ కిరణ్కు లాభాల మీద ఆశ పెరిగింది. భాస్కర్ రావు గారికి తెలియకుండా తక్కువ ధరకు వచ్చే సాధారణ కెమికల్ పాల ప్యాకెట్లను కొనడం మొదలుపెట్టాడు. ఆ పాలను తమ గేదెల పాలతో, రైతుల పాలతో కలిపి కస్టమర్లకు పంపించడం ప్రారంభించాడు. దీనివల్ల అతనికి అదనపు లాభం రాసాగింది. కొద్ది రోజులకి తేడా మొదలయ్యింది. పాత కస్టమర్ల నుండి భాస్కర్ రావు గారికి ఫోన్లు రావడం మొదలయ్యాయి. రావు గారు, పాలు ఈ మధ్య నీళ్ళల్లా ఉంటున్నాయి, త్వరగా విరిగిపోతున్నాయి, పాత రుచి లేదు అంటూ ఫిర్యాదులు మొదలయ్యాయి. తన గేదెల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునే భాస్కర్ రావు గారికి ఏమీ అర్థం కాలేదు. ఒకరోజు ఉదయాన్నే ఎవరికీ చెప్పకుండా భాస్కర్ రావు గారు పాల కేంద్రానికి వెళ్ళారు. అక్కడ కిరణ్ పెద్ద క్యాన్లలో ఉన్న పాలను తమ పాల ట్యాంకుల్లో కలపడం కంటపడింది. ఆ క్యాన్లపై ఉన్న బ్రాండ్ చూడగానే భాస్కర్ రావు గారికి విషయం అర్థమైపోయింది. నిలదీగా కిరణ్ తలదించుకొని నిజం ఒప్పుకున్నాడు. భాస్కర్ రావు గారి గుండె పగిలినంత పనయింది. డబ్బు నష్టం కన్నా తాను నమ్మిన పనివాడు చేసిన మోసం, కస్టమర్ల దగ్గర పోగొట్టుకున్న నమ్మకం ఆయన్ని తీవ్రంగా బాధించాయి. నాణ్యత అనే పునాదిపై కట్టిన వ్యాపారం అధిక లాభాల ఆశతో ఎలా కూలిపోయిందో ఆయన కళ్ళ ముందే కనిపించింది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని ఎలా తిరిగి సంపాదించాలో, వ్యాపారాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఆయనకు అంతు చిక్కలేదు. ఇది విషయం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే కామెంట్లో బిజినెస్ అని కామెంట్ చేయండి.